ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నాకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అనేకమైన పాటలు రచించి స్వరకల్పన చేసి ఈ సమాజానికి అందించే ఒక అవకాశం కలిగి ఉన్నాను అని అంటే దానికి కారణం మా ప్రియ అన్నయ్య కింగ్ జాన్సన్ విక్టర్ గారే అని చెప్పక తప్పదు. అసలు సంగీతం అంటే ఏంటో తెలియని నేర్చుకొనని నేను గాని నాలాంటి ఎందరో దేవుని బిడ్డలు గాని రోజు పాటలు రాయగలుగుతున్నారంటే, స్వరకల్పన చేయగలుగుతున్నారంటే ఆ క్రెడిట్ కింగ్ జాన్సన్ విక్టర్ అన్నయ్య గారికి చెందుద్ది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను దేవుని వైపుకి నడిపించే సంచలనాత్మకమైన పాటలను జయశాలి గారి పాఠాలను బట్టి పాటలుగా రచించి ఎన్నో ఆలోచనాత్మకమైన సందేశాత్మకమైన పాటలు ఈరోజు క్రైస్తవ సమాజం వినగలుగుతుందంటే అది కేవలం జాన్సన్ విక్టర్ గారి యొక్క రచన స్వరకల్పన నుండి, ఆయన కలము నుండి, ఆయన గలము నుండి, ఆయన సంగీతము నుండి వెలువడినవే. ఇంకా జాన్సన్ విక్టర్ గారి గురించి చెప్పాలంటే కేవలం పాటలు రచించడమే కాదు, పాటలు స్వరకల్పన చేయడం, అలాగే పాటలకు సంగీతము, అలాగే ఆయనే గానం. అంత మాత్రమే కాదు, అంతకుముందు ఆయన గొప్ప బోధకుడు, గొప్ప స్వార్థికుడు, మంచి ప్రసంగికులు. ఒక వ్యక్తి ఇంత బహుముఖంగా ఆయన ప్రజ్ఞను కనపరచగలుగుతున్నాడంటే దేవాతి దేవుడు జాన్సన్ విక్టర్ గారి ద్వారా ఈ సమాజాన్ని మేల్కొల్పాలని సంకల్పించాడు. ఈ విధముగా జయశాలి పిడి సుందరరావు గారి యొక్క ఆధ్వర్యంలో అన్న ప్రసన్నబాబు గారు, జాన్సన్ విక్టర్ గారు, ఇంకా అనేక మంది నా తోటి సువార్థికులు కానీ తమ్ముళ్ళు కానీ ఈరోజు పాటలు రాసి ఈ సమాజానికి అందించడానికి, ఇంకా మరికొంతమంది సంగీత దర్శకులు కూడా పనిచేసి లాజరస్ ప్రసన్నబాబు గారి యొక్క ఆధ్వర్యములు 2025 పాటలు 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కథ కాదిది నిజమే ఇది అనే ఆల్బమ్ 6 భాషలలో ఈ సమాజం ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు క్రైస్తవ సమాజంలో ఎవరు ఊహించనట్టుగా 6 భాషలలో రావడం, ఇదంతా దేవాతి దేవుని కృప, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారి యొక్క కృషి, పట్టుదల, జాన్సన్ విక్టర్ గారు ఇంకా మన మధ్య సజీవంగా నిలుచున్నారు అనడానికి నిదర్శనం, లాజరస్ ప్రసన్నబాబు గారి యొక్క చొరవ, అనేక మంది సహోదరులు సమిష్టి కృషి, జయశాలి పిడి సుందరరావు గారి యొక్క ఆశీస్సులతో విడుదల కాబోతుంది. కథ కాదిది నిజమే ఇది. పాటల కొరకు ఎదురు చూడండి. ఈ పాటలు ప్రజల ముందుకు తీసుకురావడానికి ఎవరైతే బృందముగా పనిచేశారో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బృందం అంతటికి దేవాతి దేవుని కృప నిరంతరము తోడైండునుగాక. ఆమేన్. చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం, పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది.